సభా సరస్వతికి నమస్సులు. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ మా మహిళా భారతి భాషా సాహిత్య సాంస్కృతిక సేవా సంస్థ సంయుక్త నిర్వహణలో డాక్టర్ శ్రీభాష్యం అనురాధ గారి తనబ్బి పుస్తకావిష్కరణ మహోత్సవానికి విచ్చేసిన అందరికీ పేరు పేరున నమస్సులు. మాకు అత్యంత ఆత్మీయులు, గౌరవనీయులు, ఈనాటి కార్యక్రమం ముఖ్య అతిథి డాక్టర్ నందిని సిద్ధారెడ్డి గారు, తెలంగాణ సాహిత్య అకాడమీ ప్రథమ అధ్యక్షులు, మాకు స్ఫూర్తి ప్రదాత, నిబద్ధతకు నిలువుటద్దం. కార్యక్రమ సభాధ్యక్షులు డాక్టర్ నాలేశ్వరం శంకరం గారు, తెలంగాణ రచయితల సంఘం అధ్యక్షులు. వారు చూస్తే మీకు అర్థమై ఉండొచ్చు, ఆత్మీయులు అన్న పదానికి అర్థం ఏమిటి అంటే సార్ను చూపించి మనం చెప్పొచ్చు ఇలా ఉంటుంది అని. కష్టజీవికి అటు ఇటు ఉండేవాడు కవి అని అంటారు. సార్ను చూస్తే ఎప్పుడూ ఆ మాట నాకు గుర్తొస్తుంది. ఈనాటి గౌరవ అతిథి మామిడి హరికృష్ణ గారికి, వర్తమాన రచయితలకు వేదిక కల్పిస్తున్న శ్రీ భైంసా దేవదాస్ గారికి, వీరందరికీ నమస్సులు తెలియజేస్తూ, చింతపట్ల సుదర్శన్ గారు కవి, రచయిత, స్నేహశీలి. ఇందాక వారి గురించి నాలేశ్వర శంకరం గారు చాలా చక్కగా వివరించారు. సార్ను నేను చూడడం ఇదే ప్రథమం. నమస్కారాలు సార్. శ్రీ మేకా రవీందర్ గారు, అధ్యక్షులు, సహస్ర కవి సమ్మేళనం, తెలుగు అభివృద్ధి సమితి. సార్ గురించి ఒకే ఒక లైన్లో చెప్తాను. మొట్టమొదటి వాట్సాప్ వేదికగా ఒక సాహితీ సమూహాన్ని ఏర్పాటు చేసింది 2 తెలుగు రాష్ట్రాల్లో శ్రీ మేకా రవీందర్ గారే. కొన్ని వందల మందిమి, వేల మందిమి, సహస్ర కవి సంఖ్య నాదే 1126. అట్లా 5000 మంది అలా కవులుగా పరిచయమై ఈరోజు తెలుగు నేలలో అందులో మొదటిసారిగా రాసిన వారిలో ఒకరే శ్రీభాష్యం అనురాధ గారు, డాక్టర్ దాసోజు పద్మావతి కూడా. అందుకు ఈ సభాముఖంగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. నమస్కారాలు. వందన సమర్పణ కార్యక్రమానికి పిలిచినంతనే విచ్చేసిన మా ఆత్మీయ నేస్తం మూర్తి శ్రీదేవి, ప్రధాన కార్యదర్శి అక్షర కౌముది. అనురాధ పుస్తకావిష్కరణ అనగానే నేనున్నానని భరోసానిచ్చి అన్నీ తానై చూసుకుంటున్న సోదరులు డాక్టర్ శ్రీభాష్యం యదుమోహన్ గారికి నమస్కారాలు తెలియజేస్తూ, తనబ్బి కవితా సంపుటి దీని గురించి చాలా వరకు మన నాలేశ్వరం శంకరం గారు చెప్పారు. నేను కొన్ని మాటలు. సార్ నాకు ఎంత సమయం ఇస్తున్నారు సార్? ఇది అనురాధ గారి తొలి వచన కవితా సంపుటి. వారి మిగతా పుస్తకాలు ఇంత క్రితం ఆవిష్కరించారు, కానీ వచన కవితా సంపుటి ఇదే మొదలు. ఇందులో కవితలన్నీ వివిధ సందర్భాల్లో మనసు స్పందించినప్పుడు, ఊరికి వెళ్ళినప్పుడు, సాంప్రదాయ సంస్కృతుల ఆయా సందర్భాలలో రాసినవి. వాటన్నింటినీ కలిపి ఈరోజు తనబ్బిగా ఆవిష్కరిస్తున్నారు. దీని పూర్వ నేపథ్యం చూసినట్లయితే, ఇందాక సార్ చెప్పినట్లు వారి స్వగ్రామం వరంగల్ జిల్లా కిలాషాపూర్ గ్రామం. ఆ పేరు వినగానే అనురాధ అసలు ఇలా ఒక ఆనందం ఉప్పొంగిపోద్దనమాట. రోజు వారు మేము కలిసి ప్రయాణం చేసేవాళ్ళం. రోజుకు ఒక్కసారైనా వారి ఊరి ప్రస్తావన రాకుండా ఉండనే ఉండదు. అయితే చతుశాల భవంతి అంటే ఆ ఊర్లో ఉండే వారి ఇంటిలో, అంటే ముందు గదిలో పెద్ద తనబ్బిగో ఇక్కడ మన కనిపిస్తుంది కదా, అలాంటి బీరువా, చెక్కతో తయారు చేసిన ఒక బీరువా. మనకేమో ఇప్పుడు ఆధునిక కాలంలో ఇవి తెలుసు, కానీ ఊళ్ళల్లో చాలామంది చూసే ఉంటారు, పరిచయమే మాకందరికీ కూడాను. అయితే దాన్ని 4 భాగాలుగా చేసుకొని ఆ ముందు గదిలో అది ఉండేదట. ఇప్పటికీ అంటారు, దాని దగ్గర వెళ్ళి నిలబడితే మా నాన్నతో మాట్లాడినట్టు ఉంటుంది, మా కుటుంబ సభ్యుల్ని పలకరించినట్టు ఉంటుంది. అంతటి ఆత్మీయతానుబంధం దానితో ఆమెకు ఏర్పడడం నిజంగా చాలా మంచి విషయం. అయితే వాళ్ళ నాన్నగారు వాళ్ళ అమ్మా నాన్నల ఫోటోలు కూడా దాని మీద పెట్టుకున్నారట. చూడండి, అది 3 తరాల వారధి. దాని తలుపు రెక్కలు లోపలి భాగంలో వీరి పుట్టిన తేదీ, జన్మ నక్షత్రాలు, వివరాలన్నీ నాన్నగారు రాశారట. ఒకటి మనకు తెల్లగా కాస్త కనిపిస్తుంది చూడండి. కాసేపట్లో మన అందరి చేతికి పుస్తకం వస్తే కూడా ఇగో ఇవన్నీ వారి జన్మ నక్షత్రాలు, తిథులు, పుట్టిన తేదీలు. కానీ ఎంత జాగ్రత్త కదా, రాసిన వారు కాలగమనంలో పోయినా అవి మాత్రం మనకి శాశ్వతంగా మిగిల్చాయి. అలాంటి ముందు చూపు ఉండడం చాలా గొప్ప విషయం. నేటికి ఆ తనబి మీద అవి కనిపిస్తూనే ఉంటాయట. అందులో వాళ్ళ అమ్మా నాన్నవి, వాళ్ళ నాన్నగారి అమ్మా నాన్నలవి, అక్క చెల్లెళ్ళవి అందరి జ్ఞాపకాలు దాచుకున్న ఒక అనురాగమయ్యి ఆ తనబ్బి. అందులోనట పచ్చకర్పూరం, జీడిపప్పు,
పటిక బెల్లం, వాళ్ళ నాన్నగారి ఇస్త్రీ బట్టలు, ఆ జమా ఖర్చులు అన్నీ తనలో నిక్షిప్తం చేసుకుంది అది. అయితే అవి అలాగే ఉంటే మరి వాళ్ళకి వాటి కుటుంబ సభ్యులకు మాత్రమే తెలుస్తుంది. దానికి ఒక అక్షర రూపం ఇస్తే రేపటి తరానికి మనకు పరిచయం అవుతుంది. కాబట్టి ఆ తనబ్బిని అక్షరాల్లో బంధించి మన ముందుకు తీసుకొచ్చి ఈరోజు ఆవిష్కరణ చేసిన అనురాధ గారికి ఈ సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ కవిత్వంలో ఇందాక సార్ చెప్పినట్టు మొత్తం నేను లెక్క పెట్టినప్పుడు 95 కనబడ్డాయి సార్. ఇంకో 2 లెక్క కలిసి 97 అయ్యాయి. బంధాలు, అనుబంధాలు, బాంధవ్యాలు అని 3 భాగాలుగా చేసుకున్నారు. అయితే ఇందులో ఈ కవిత్వంలో ప్రధానంగా దీనికి ఆముఖాన్ని అందించిన, ముందు మాటను అందించిన ఏనుగు నరసింహారెడ్డి గారు ఒక మాట అంటారు. వస్తువైనా నవ్యంగా ఉండాలి, అభివ్యక్తి అయినా నవ్యంగా ఉండాలి. అంటే తల్లిదండ్రుల అనురాగం, ప్రేమ ఇవన్నీ సాధారణంగా చెప్పే విషయాలే. కొన్ని మాత్రం ఇప్పుడు పచ్చీస్ అంటే ఎంతమందికి తెలుసు? చిన్న మీకు ఎవరికన్నా పచ్చీస్ అంటే తెలుసా బేటా? పచ్చీస్ విన్నారా ఎప్పుడైనా? గవ్వలంటే చూసారా? దస్సు తీని అంటే విన్నారా కదా? అలాంటివన్నీ కూడా మా తరం, మా అమ్మల తరం బాగా ఆడిన ఆటలు. వాటిని దీంట్లో కవిత్వీకరించి మనకు అందించారు. పచ్చీస్ అనే ఒక ఆటను పరిచయం చేశారు. అది కొత్తమైన భావన అని చెప్పేసి క్షమించాలి, ఏనుగు నరసింహారెడ్డి గారు అన్నారు ఈ పచ్చీసు ఆట గురించి తెలియజేస్తూ. దృశ్య కావ్యమైన భాష్యం అన్న పేరుతో దీనికి పీఠికను అందించిన వారు కృష్ణారావు గారు. వారు నిజంగా చాలా బాగా రాశారండి. వారి హృదయాన్ని ఆవిష్కరించారు. ఆమె నడిచి వస్తుంటేనే ఒక కవిత్వం నడిచి వచ్చినట్లుగా ఎన్నో అనుభవాలు, జీవితాన్ని చూసిన వ్యక్తిగా అనిపిస్తుంది. ఒక సాంప్రదాయ సంస్కృతులకు ప్రతీకగా కనిపిస్తారు అనురాధ అని చెప్పి అంటారు. వారు చాలా గొప్ప ఇది ఇచ్చారు. ఆత్మీయ పలకరింపు అంటూ నేను అన్నాను, పెద్దవాళ్ళు రాస్తున్నారండి, నేను ఎందుకు ముందు మాట అంటే కూడా ఇక ఒక 25 సంవత్సరాల పరిచయం కదా, అందులో భాగంగా వారితో ఉన్న ఇదిని గుర్తు చేసుకుంటూ నేను 2 మాటలు రాయడం జరిగింది. ఒక మిత్రురాలిగా తనతో ఉన్న స్నేహాన్నే ఎక్కువగా ఇందులో నేను వివరించాను. ఏ రోజు కూడా ఆమె ముఖంలో నేను అలసట కానీ అలసత్వం కానీ చూడలేదు. ఆ విషయంలో మాకు ఆమె స్ఫూర్తి. ఎంత పని ఒత్తిడిలో ఉండని ఒక 10 నిమిషాలు నేను రెస్ట్ తీసుకుంటా అంటే అంతే, ఆ 10 నిమిషాల తర్వాత మళ్ళీ పని కొనసాగిస్తుంటుంది. నేను మా ఇంట్లో కూడా అంటుంటాను, అసలు నేను ఈరోజు మధ్యాహ్నం వరకు కూడా సమీక్ష కోసం కొన్ని రాసుకుంటూ ఉన్నా. తను మాత్రం రేపు ఏం మాట్లాడాలి, ఏం చేయాలి మొత్తం ప్రిపేర్ అయిపోయి మధ్యాహ్నం తన పనులు తను మామూలుగా చేసుకుంటూనే ఉంది. అంటే ముందు చూపు. అసలు అలా ఉండడం మూలంగా చాలా మంచిగా కార్యక్రమాలు యథావిధిగా జరుగుతాయండి. ఇందులో మీరు మాకు స్ఫూర్తి అని నేను తప్పక చెప్పగలను. అంటే స్కూల్ స్టేజ్లో ఉన్నప్పటి నుంచి ఇప్పుడు డిగ్రీ కాలేజీకి వచ్చినా కూడా వారు కాదు, వారితో పాటు వాళ్ళ కళాశాల పిల్లలకు, తోటి అధ్యాపకులకు కూడా ఆ విషయాన్ని వారు ఎప్పటికప్పుడు పంచుతూనే ఉంటారు. వీటిలో ముందుగా 3 భాగాలు అని చెప్పుకున్నాం కదా, అంతటా ఇది అక్షరాల నిండా అమ్మా నాన్నలే. ముఖ్యంగా ముందు కనిపించేది అమ్మ. మమతాను రాగాలు పంచావు, ఆత్మస్థైర్యాన్ని ఇచ్చావు, ఏమిచ్చి తీర్చుకోను నీ రుణం, మీరిచ్చిన ప్రేమాను రాగాలను నలుగురికి పంచి తీర్చుకుంటాను నే రుణం. అంతేగా, నిన్నటి తరం అందించిన ఏవైతే మర్యాదలు, గౌరవాలు, విలువలు ఉన్నాయో అవి రేపటి తరానికి పంచడమే ఒక మనం నిజంగా వారికి అందించే కృతజ్ఞత, వారసత్వ సంపద. అదే మనం పిల్లలతో కూడా అంటుంటాం, మేము చెప్పింది ఆచరించండి రా నాయన, అదే మాకు మీరు ఇచ్చే పెద్ద గిఫ్ట్ అని. అంతే, తల్లిదండ్రులకు ఏమిచ్చి తీర్చుకోను నీ రుణం, నువ్వు చెప్పిన ఆ విలువల్ని రేపటి తరానికి అందించడమే మేము నీ రుణం తీర్చుకోవడం. చాలా గొప్ప విషయంగా అనిపించింది మేడం ఇది. ఆప్యాయత, అనురాగాలకు మారు రూపు అమ్మ, బాధ్యత, బంధాలకు మరో రూపు నాన్న కదా. అయితే శిలల్ని పూజిస్తారు, కన్నవారి మనసు శిలగా మారకుండా చూసుకొని వారిని ప్రేమించండి అంటారు. ఎంత గొప్ప విషయం. అమ్మా నాన్నలు ప్రత్యక్ష దైవాలన్న సంగతి మర్చిపోయాం. ఎంతసేపు పోయిన తర్వాత మాత్రం చాలా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. అలా కాకుండా ఉన్నప్పుడు వారికి ప్రేమను పంచండి అన్న గొప్ప సందేశాన్ని ఇవ్వడం చాలా మంచిగా అనిపించింది మేడం. అమ్మతనం అమ్మలందరికీ అనుభవమైన విషయమే.
అటు చిన్నతనంలో ఆడవాళ్ళకైతే రెండుసార్లు ఈ అనుభవంలోకి వస్తుంది. ఏంటిది? అమ్మ ఒడిలో జోలపాట వింటూ హాయిగా నిద్రిస్తాము, అమ్మ కొంగుతో ఆటలాడుకుంటాము, అమ్మ వెనకాల నీడలా నడుస్తాము, గుడికి బడికి తన వెంటే వెడుతాము, అమ్మ చీర కట్టుకొని అమ్మలా మనము అనుకరిస్తాము కదా. చిన్నతనంలో చేస్తాము, పెద్దయ్యాక మన వెనకాల మన పిల్లలు తిరుగుతుంటారు. అందుకే ఆడవాళ్లకు మాత్రమే దక్కిన అదృష్టం మాకు జీవితంలో రెండుసార్లు వస్తుంది ఈ అవకాశం, పిల్లలుగా తల్లులుగా. నిజంగా చదివితే ఆ భావన నాకు కలిగింది ఈరోజు. ఎప్పుడు మా పాప పడుకుందని నేను అనుకునేసరికి ఇట్లా చూసేసరికి వెనకాల ఉండేది. మా చిన్నప్పుడు కూడా మేము మా అమ్మల వెనకాల ఇలాగే తిరిగాం కదా అని స్ఫురణకు వచ్చిన ఒక అనుభవం. మనసులో అపురూపం, నాన్న నేర్పిన నడత, ఈ రెండు కూడా నా జీవితంలో ప్రతిఫలిస్తున్నాయని వారు చెప్తారు. యదునందనుడు అంటూ యదుమోహన్ గారిని కూడా ఈ కవితలో స్థానం కల్పించారు వారికి. చిరుకోపం నీ అలంకారం, అభిమానాన్ని పంచే నిండు మనస్తత్వం, వారి వ్యక్తిత్వాన్ని చెప్పారు. కూతుర్లు అలేఖ్య, అభిజ్ఞలు కూడా ఇందులో చోటు చేసుకున్నారు. మరి అందరికీ కవిత్వంలో చోటిచ్చారు, అశోక్ గారు మాత్రం నాకెక్కడా కనబడలేదు. ఎందుకో మరి నాకు అనిపించింది ఏంటంటే, నా మనసులో నా జీవితంలో చోటిచ్చాను కదా, ఇంకా నా భావాలన్నీ నీవే అనుకొని ప్రత్యేకంగా రాయలేదేమో అని నేను అనుకుంటున్నా. అవునా? అంతకన్నా ముందే 10 సంవత్సరాల క్రితమే అశోక్ అనుబంధం, అశోక్ అను అంటే ఈమె అనురాధ, అశోక్ అనుబంధం, అశోక్ అనుబంధం అనే ఒక పుస్తకాన్ని రాసి వారి జీవిత విశేషాలు, వారిద్దరి అనుబంధాన్ని ఒక పుస్తకంగా చేసి వారికి అంకితం ఇచ్చారు కదా. ఇందాక సార్ చెప్పినట్టు మొదట అమ్మా నాన్నలు, తర్వాత భర్త, ఆ తర్వాతనే మనందరికీ స్థానం ఇచ్చారు సుమా. అందుకని వారికి విశేషమైన స్థానం ఉందని చెప్పుకోవచ్చు. పుల్లారెడ్డి గారు అనేవారు, నేను మొదట ఓయాసిస్ స్కూల్లో చేశాను, అష్టైశ్వర్యాలలో అత్యుత్తమమైంది ఏది అంటే ఉత్తమమైన తోడు దొరకడమట. తల్లిదండ్రులనేమి మనం సెలెక్ట్ చేసుకోము, కానీ అనుకోకుండా ఒక తోడు అనేది మన మనసుకు నచ్చి ఇదయ్యే విధంగా ఉండడము అంటే అదే అంటారు. అలా ఆమెకు నీడలాంటి తోడులాగా ఉన్న వ్యక్తి అశోక్ గారు. మీకు కూడా ఈ సందర్భంగా అభినందనలు సార్. తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే పండుగలు, మన వారసత్వ సంపద, ఇవన్నీ కూడా వారి రచనల్లో మనకు కనిపిస్తాయి. బ్రతుకు నిచ్చేవు, బ్రతుకు నేర్పేవు, బ్రతుకు నీవైన బతుకమ్మ అంటూ బతుకమ్మను ప్రకృతి కాంతగా బ్రతుకమ్మను ఆరాధించే ఒక భక్తురాలు అనురాధ. బతుకమ్మ పండుగ వచ్చిందంటే చాలు, వాళ్ళ కిలాషాపురం ఊరు, అక్కడ ఎవరు ఉండరు ఇప్పుడు, పోయి కాస్త ఇల్లు శుభ్రం చేసుకొని అక్కడ బతుకమ్మను పేర్చి ఆ ఇంటి ముందు కాసేపు కూర్చొని ఆ ఊరి వాళ్ళతో కలిసి ఆడి పాడి వస్తారు. సంవత్సరం అంతా ఆ జ్ఞాపకాలు మదిలో దాచుకుంటారు. అలా తను ఒక పుస్తకం తీశారు, కళాశాల పిల్లలతో రాయించి భావ బతుకమ్మ అనే ఒక పుస్తకాన్ని కూడా వెలువరించారు. అంతవరకేనా? మా కాలేజీలో బతుకమ్మ పండుగ వచ్చిందంటే క్లాస్కి ఒక బతుకమ్మ సార్. ఈ కాలంలో అరుదు, మాకు 22-20 క్లాసులు ఉంటాయి. క్లాస్కి ఒక బతుకమ్మ పేర్చడము, అధ్యాపకులు పిల్లలు కలిసి చక్కగా పాటలు పాడుతూ ఆటలాడడం. ఇవాళ రేపు ఇందాక సార్ అన్నట్టు బతుకమ్మ అంటే డీజే ఆటలు ఇవి కావు, తను పాటలు పాడతారు, చక్కగా పాటలు పాడుతూ చప్పట్లు కొడుతూ ఆ ఆటను బతుకమ్మలాగా దాన్ని సాంప్రదాయాన్ని కొనసాగిస్తారు. ఈ సందర్భంగా ఒక చిన్న మాట, ఇది గనక మనం కొనసాగించకపోతే రేపటి తరానికి బతుకమ్మ అంటే డీజే సాంగ్స్, దాండియా నృత్యాలు, ఈ అర్థం కాని లిరిక్కులు మాత్రమే అనుకుంటారు. తప్పకుండా కోలాటాలు, నడుము వంచి చప్పట్లు కొట్టి పాటలు పాడే విధంగా పిల్లలకు నేర్పాల్సిందే. మా కాలేజీలో పిల్లలు బతుకమ్మ పూలు తెస్తారు, పూలు పేరుస్తారు, బతుకమ్మలు ఆటలాడుతారు. కాబట్టి ఆ సంస్కృతి సాంప్రదాయాలను మనం రేపటి తరానికి పరిచయం చేయవలసిన బాధ్యత తల్లిదండ్రులుగా, ఉపాధ్యాయులుగా మన మీద ఉంది. ఆ విషయాన్ని మనకు అనురాధ గారు అన్ని సందర్భాల్లో గుర్తు చేస్తూనే ఉన్నారు. ఉగాది విశేషాలు,
పసిబిడ్డలు ఊయల లూపే కొంగు. అబ్బా, కొంగు గురించి ఎంత గొప్పగా చెప్పారో వీరి రచనల్లో. వీరి కవితల్లో చిన్ననాటి జ్ఞాపకాలు పలకరిస్తాయి. వివాహ బంధాలు, పెళ్లి పుస్తకం, ఆ సప్తపదికి అర్థం, ఇలా దేశభక్తి, దైవభక్తి మేడం గారికి చాలా మెండుగా ఉంది. జాతి ఘనతను చాటి చెప్పే జాతి కేతనం అంటూ త్రివర్ణ పతాకాన్ని అభివర్ణించారు. బ్రతుకు బాటను నేర్పే దైవాలుగా తల్లిదండ్రుల్ని కీర్తిస్తూనే రామరాజ్యం అన్న కవితలో స్త్రీలను గౌరవించాలి అనేది బోర్డులకే పరిమితమైతే ఇక రామరాజ్యం వచ్చేదెప్పుడు? చాలా ఆలోచించదగ్గ మాట అండి. స్త్రీలను గౌరవించాలి అనేది బోర్డులకే పరిమితమైతే రామరాజ్యం ఆవిష్కరించబడేది ఎప్పుడు? అంటే స్త్రీకి కూడా ఒక గౌరవ స్థానాన్ని కనుక మనం ఇవ్వకపోతే మనం అనుకున్న రామరాజ్యాన్ని ఆవిష్కరించుకోలేము అన్న విషయాన్ని వీరు ఇందులో చక్కగా చెప్పారు. వీరు తెలుగు అధ్యాపకులుగా చాలా విషయాలు చూస్తున్నారు కనుక మాతృభాష, తెలుగు మాధుర్యం అనే కవితలు కూడా ఇందులో ఉన్నాయండి. తెలుగు భాష మాధుర్యాన్ని నేటి తరం తెలుగు బిడ్డలు మరువకున్నా, ఇక్కడ చూడండి, మరువకున్నా తెలుగు వెలుగులు వెల్లి విరియును దశ దిశలా. తెలుగు జాతి ఖ్యాతి విఖ్యాతి అంతర్జాతీయ పదాన వెలుగొందు. ఏంటిది? తెలుగు బిడ్డలు గనక తెలుగు మాధుర్యాన్ని మరవకపోతే, కానీ ఇప్పుడు అలా లేదు పరిస్థితి కదా. ప్రస్తుత పరిస్థితుల్లో ఇది చాలా అవసరమైన కవిత. మనం ఏం చేస్తున్నాం? అన్య భాషలకు రుచి మరిగి మాతృభాష మనకు చేదైపోయింది కదా. అన్య భాషల మీదున్న మమకారంతోనే మాతృభాష నిజంగా మధురమైనది, తీయనైనది తెలుగు భాష కాదు, చేదైపోయింది ప్రస్తుతం. ప్రపంచంలో మాతృభాష పట్ల మమకారం లేని జాతి ఏదైనా ఉందా అంటే బహుశా అదొక తెలుగు జాతే కావచ్చు కదా సార్. నిజంగా నేను చూస్తున్నంత వరకు, నేను గమనించినంత వరకు, అందుకే మనం ఇంత అలసత్వం వహిస్తున్నాం కాబట్టే మన తెలుగు మాకొద్దు అని ధైర్యంగా ధర్నాలు చేయగలిగే స్థితికి వచ్చారు, అంతే కదా. అదే పక్క రాష్ట్రాలకు వెళ్ళి, తమిళనాడుకో కర్ణాటకకో వెళ్ళి మాకు తమిళం వద్దు, కన్నడం వద్దు అంటే సరిహద్దులు దాటిస్తారు, ఒప్పుకోరు అక్కడ. కానీ తెలుగు రాష్ట్రంలో మాత్రం తెలుగు వద్దు అని చెప్పగలిగే ధైర్యము నిజంగా వాళ్లకు మనమే ఇచ్చాం. ఎందుకంటే మన భాషను మనం తక్కువ చేసుకున్నాం కాబట్టి అవతల వాళ్ళకి ఎక్కువ అవకాశం అయింది. ఇప్పుడు అంటున్నారు తెలుగు వద్దనే వాళ్ళు తెలుగు వాళ్ళు కాదు, తెలుగేతరులు కావచ్చు. మనం ఆ రాష్ట్ర భాష కాకపోయినా వేరే రాష్ట్రాలకు పోయి అనలేం కదా. రాష్ట్రాలేంటి, జర్మన్, జపాన్, సింగపూర్, చైనా లాంటి దేశాలకు కూడా పోయి మీ భాషను నేను నేర్చుకోము అంటే వాళ్ళు ఒప్పుకుంటారా కదా. మరెందుకు ఈ ప్రాంతపు బిడ్డలు, ఈ ప్రాంత భాష కాని వాళ్ళు ఈ భాషను నేర్చుకోము అంటే మనం ఎందుకు సహిస్తున్నాము? ఇది మన అసమర్థతనా, లేకపోతే మారుతున్న పరిస్థితిని మనం చక్కదిద్దుకోవాల్సిన అవసరం మాత్రం ప్రస్తుతం ఉందని ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను. ఇది నిజంగా బాధపడుతూ గుండె మండి చెబుతున్న మాటే, మీకందరికీ కూడా అలాగే అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. చాలామంది ఏమనుకుంటారంటే ప్రపంచంలో కానీ ఇతర రాష్ట్రంలో కానీ వాళ్ళ అస్తిత్వం భాష అనుకుంటారు. మనం ఒక అవసరంగానో ఒక ఉద్యోగార్థంగానో చూస్తున్నాం కాబట్టి ఈ తేడా కనిపిస్తుంది. మన అస్తిత్వాన్ని, మన ఉనికిని, మన జీవితమే అది అనుకున్నప్పుడు ఆ తేడా కనిపించదని నేను నమ్ముతున్నాను. ఇలా ఎప్పుడైనా వినమరుగైన కనుమరుగవునని కొందరు పెద్దలు అంటున్నారు. ఇవాళ మార్నింగ్ కూడా ఒక పెద్దవారితో మాట్లాడితే ఎక్కడికి పోదమ్మా భాష అన్నారు. కానీ ఇలా మారుతూ పరిస్థితులు పోతుంటే ఏ రోజైనా ఒకరోజు అలా వస్తుందేమో అనిపిస్తుంది. అందుకే మహానుభావుడు వారు రాశారు కాళోజీ గురించి, అన్య భాషలు నేర్చి ఆంధ్రమ్ము రాదంచు సకిలించు ఆంధ్రుడా చావవెందుకురా. మరి ఇప్పుడు భాషను చంపడానికి మనం సమాయత్తమైనాం. ఏదో ఒక రోజు మనకు మళ్ళీ వెతుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. వీరి కవితల్లో విశ్వకవి రవీంద్రుడు, యాది మరవని సారు జయశంకర్ సారు, ఇలా గోల్కొండ పత్రికను నడిపిన తెలంగాణ సాహితీ సిరి మన సురవరం వారు, తెలంగాణ టీవీ పీవీ, ఇలా తెలంగాణ కాలన్న, ఇలా దేశభక్తులను, తెలుగు జాతి అస్తిత్వం కోసం విశేషంగా కృషి చేసిన మహానుభావులందరినీ కూడా వీరి పుస్తకంలో స్మరించుకున్నారు. ఈ విధంగా అనురాధ కవిత్వంలో అక్కడక్కడ కప్పి చెప్పిన చాలా వరకు సూటిగానే చెప్పారు.
వ్యంగ్యంగా చాలా తక్కువగానే ఉన్నా ప్రత్యక్షంగా ఇలా జరుగుతుంది అని వాచ్యంగానే వారు చెప్పడం జరిగింది. చక్కటి శిల్పంతో శైలితో వీరి రచనా వైభవం కొనసాగుతుంది. ఈ విధంగా నిత్యం మేధస్సుకు పదును పెడుతూ సామాజిక అవగాహనతో మరిన్ని కవితలు రావాలని వీరు బాల్యం నాటి విషయాలను కూడా మనతో పంచుకున్నారు. అందులో మన బాల్యాన్ని కూడా వెతుక్కోవచ్చు. వీరి ఆలోచనలకు అక్షర రూపం ఇస్తూ అనేక కవితా సుమాలు వీరి కలం నుండి వెలువడి మరిన్ని పుస్తకాలు ఆవిష్కరించాలని, ఆ దిశగా మీరు కృషి చేయాలని మహిళా భారతి తరపున మనస్ఫూర్తిగా మరొక్కసారి మీకు అభినందనలు తెలియజేస్తూ ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన సభాధ్యక్షుల గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను సార్. నమస్కారాలు.